ఈరోజు ప్రభుత్వం మారిన తర్వాత ప్రజాపాలన పేరుతోని ఏ విధంగా జరుగుతుంది అనేది కూడా చూస్తున్నాం. ముఖ్యంగా ఒక్కొక్క అంశం పైన ఒక 5-6 అంశాలు ఈరోజు మీ దృష్టికి నేను తీసుకొని వస్తా. 5 ఉన్న ఒక్కరే హాజరు. ఇది ఎక్కడనంటే ఇది ఇవాళ పూర్తిగా మనం విద్యపైనే మనం తీసుకుందాము. ఇవన్నీ నాకు కామన్ మ్యాన్ పంపినాయి, నా సొంత ఏవి కావు. ఇవి కామన్ మ్యాన్ ఈరోజు వాళ్ళ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవి నాకు పంపడం జరిగింది. అందులో ఒక క్లాస్లో గంట్లకుంట ప్రభుత్వ పాఠశాలలో ఇందులో ఆ పాఠశాలకు 5 ఉపాధ్యాయులు ఉన్నారంట. ఒక్కరే హాజరైనరంట. మిగిలిన వారు సమయానికి రాకపోవడంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారంట. కనీసం తరగతి గదుల తాళాలు తీయకపోవడంతో వరండాలోనే పడిగాపులు పడుతున్నారంట. మహబూబాబాద్ జిల్లాలో పెద్దవంగర మండలం గంట్లకుంట ప్రాథమిక ఉన్నత పాఠశాలల ఉన్న దుస్థితి ఇదంట. స్థానికంగా ఉండే ఉపాధ్యాయుడు మాత్రమే హాజరై విద్యార్థుల ప్రతిజ్ఞ చేయించిందంట అసెంబ్లీ టైంలో. మిగిలిన 4 సుదూర ప్రాంతాల నుండి అప్ అండ్ డౌన్ చేస్తుండగా సమయానికి వారు రాలేదంట. తరగతి తాళం చెవులు కూడా వారి వద్దే ఉండడంతో వచ్చే వరకు బయటే సరిచూశారు. ఇది ప్రతిరోజు జరుగుతున్నందుకు విద్యార్థుల తల్లిదండ్రులు అక్కడ చెప్తుందంట. దీనికి తోడు పాఠశాల ఆవరణలోనే చెత్త చెదారం బుడ్ద నిండి ఉందంట. కాబట్టి ఇది ప్రభుత్వ పాఠశాలల్లో పేదలు చదువుకున్నటువంటి విద్యార్థులు ఉన్న చోట ఈరోజు ఉన్న దుస్థితి ఇది. కాబట్టి ఇదొక అంశం, ఒక కామన్ మ్యాన్ పంపిన అంశం ఈరోజు ప్రభుత్వం దృష్టికి, ప్రజల దృష్టికి తీసుకురావడంలో నా బాధ్యతగా నేను దీన్ని తీసుకొని వచ్చిన. అంతేకాకుండా ఇంకొక అంశం